శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ పరాభవన సంవత్సర శ్రావణ శుద్ధ నవమి శుక్రవారం. ఈరోజు అనురాధ నక్షత్రం మధ్యాహ్నం 1:17 వరకు ఉంది. తదుపరి జ్యేష్ఠ. ఈరోజు ఆగస్టు 21, 2026 తేదీ శుక్రవారం. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8:17 లాగైతే 9:07 వరకు ఉంది. మరలా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:29 లాగైతే 1:19 వరకు ఉంది. వర్జ్యం రాత్రి 7:28 లాగైతే 9:14 వరకు వర్జ్యం అవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తాయి. అలాగే ఈరోజు శ్రావణ శుక్రవారం. అందువలన మన మిత్రులందరికీ కూడా ఆ వరలక్ష్మీదేవి అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగాలని, ఆవిడ యొక్క ఆశీస్సులతో మన మిత్రులందరూ కూడా సిరి సంపదలతో తొలతూగాలని కోరుకుంటూ, ఈరోజు నక్షత్రాలైనటువంటి అనురాధ జ్యేష్ఠ నక్షత్రాలు ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్టయితే అశ్విని, మక, మూల ఈ నక్షత్రాలు జన్మించిన మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలైనటువంటి అనురాధ జ్యేష్ఠ అనుకూలంగా ఉంటాయి. అలాగే రాశిఫలాలను మనం పరిశీలించినట్టయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన, వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి కళత్రపూర్వక ధనలాభం, మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి శత్రుభయం, కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు వింటారు, సింహరాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది, కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయాలు ఏర్పడతాయి, తులారాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది, వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది, ధనురాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది, మకర రాశిలో జన్మించిన వాళ్ళకి వ్యాపారాల లాభసాటిగా సాగడంతో పాటు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి పితృరాజస్థానానికి సంబంధించిన శుభవార్తలు వింటారు, మేన రాశిలో జన్మించిన వాళ్ళకి కూడా పితృరాజస్థానానికి సంబంధించిన శుభవార్తలు వినేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు కళారంగంలో ఉన్న వాళ్ళకి కానీ, కళాత్మకమైనటువంటి వస్తువులు కైవిక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, సుగంధ పరిమళ ద్రవ్యాలు కైవిక్రయాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు శుక్రవారం, శ్రావణ శుక్రవారం. అందువలన ఆ అమ్మవారిని ఆరాధించి క్షీరాన్న నైవేద్యం చేసి సర్వశుభాలు కలగాలని ఆ అమ్మవారిని ఆరాధించడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. అలాగే మరలా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి, కోలాల మామిడాడు.